హలో. నా పేరు ప్రవీణ్ కుమార్. జనరల్గా మనం అందరం డబ్బులు ఆన్లైన్లో ఎలా సంపాదించాలి, సో దేన్ని బేస్ చేసుకొని సంపాదించాలి, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తుంటాను. సో అలాంటి వాటిలో నేను ఒకటి తీసుకున్నాను. అందులో అది అమెజాన్.in. మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అమెజాన్.inకి ఎంత మార్కెట్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. సో ఆ మార్కెట్ని బేస్ చేసుకొని మనం కూడా డబ్బులు ఎలా సంపాదించాలి అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది. సో మనం జనరల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ని అమ్మాలనుకున్నా, సేల్ చేయాలనుకున్నా, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని వేరే వెబ్సైట్లోనో లేదంటే యూట్యూబ్ వీడియో చేసో లేదంటే ఇంకో విధంగానో మనం చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా కొన్ని ప్రోడక్ట్స్ అంటే బెస్ట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి డైరెక్ట్ మన వెబ్సైట్లో ఎలా చేసుకోవాలి, దాంతో మనం సేల్స్ ఎలా చేయాలి, ఎలా జనరేట్ చేయాలి, సో ఇవన్నీ నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా అందరికీ తెలిసిన విషయమే, అమెజాన్ నుంచి డబ్బులు సంపాదించడం ఎలా, ఏంటిది, సో దానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని చాలా రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అలా అన్నిటికీ నేను ఈరోజు ఒక సొల్యూషన్తో వచ్చాను మీ దగ్గరికి. సో అది ఎలా చేయాలి, ఏంటిది అనేది ఈజీ ప్రాసెస్లో మీకు అమెజాన్ నుంచి చెప్తాను. సో ఇందాక నేను చెప్పినట్టు నా పేరు ప్రవీణ్ కుమార్. సో ప్రస్తుతానికి నేను యూఎస్లో ఉంటానండి. సో జనరల్గా నేను ఒక స్టార్ట్ చేయాలనుకున్నాను. సో నాది ఇక్కడ స్టార్టప్ చేయడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నించి ప్రస్తుతం మేము కీటెక్ గ్రూప్ అనే కంపెనీని స్టార్ట్ చేయాలని ఇక్కడ ఆ కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి నేను అమెజాన్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నానండి. అది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో నేను కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో పెద్దగా ఏం సంపాదించలేదు, బట్ నేను సంపాదించింది మాత్రం మీకు ఖచ్చితంగా చూపించదలుచుకున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను అమెజాన్.in సైట్లో ఉన్నాను. సో నా ఎర్నింగ్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను మీకు ఎర్నింగ్స్ చూపిస్తే మీకు నిజంగానే డబ్బులు సంపాదించాలా అనే ఆలోచన మీకు పడుతుంది. సో అది ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటారు. సో మీరు చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చూడండి, ప్రస్తుతానికి నేను $194.31 సంపాదించాను. ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. యాక్చువల్గా ఇప్పటివరకు నేను లాస్ట్ మధ్య స్టార్ట్ చేశాను, బట్ దీని మీద ఇంకా ఫుల్ఫిల్గా నేను వర్క్ చేయడం మొదలుపెట్టలేదు. బట్ ప్రస్తుతానికి నేను చేసుకున్న ఒక వెబ్సైట్ తోటే ఇప్పుడు వరకు ఒక 3 ప్రోడక్ట్లను నేను సేల్ చేయడం జరిగింది. సో నా సైట్ ఏంటంటే kiastore.in అండి. సో kiastore.in. సారీ, కొంచెం సిస్టమ్స్లో ఉంది, అందుకే కొంచెం లేట్ అవుతుంది. బట్ మీకు మాత్రం ఖచ్చితంగా ఈ వెబ్సైట్ చూపించాలి. సో ఈ kiastore.in అనేది నా ఇండియా అఫిలియేట్ సైట్ అండి, అమెజాన్కి సంబంధించిన అఫిలియేట్ సైట్ అండి. చూడండి, ఇక్కడ అన్ని రకాల ప్రోడక్ట్లు మీకు కనిపిస్తాయి. అంటే జనరల్గా నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే కొన్ని క్రైటీరియా, మన అమెజాన్లో కొన్ని క్రైటీరియాలో మన పర్సంటేజ్ అంటే ఒక ప్రోడక్ట్ అమ్మితే ఎంత పర్సంటేజ్ వస్తుంది అని బేస్ చేసుకొని నేను ఈ వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్ పెడితే కరెక్ట్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా పెట్టుకోవడం జరిగింది. అంతేకాదండి, నేను ఇండియాలో అమెజాన్ అఫిలియేట్ స్టోర్తో పాటు యూఎస్లో కూడా అఫిలియేట్ స్టోర్ని స్టార్ట్ చేశాను. దీని ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను. యూఎస్లో నేను స్టార్ట్ చేసిన అఫిలియేట్ స్టోర్ పేరు kiastore.com అండి. నేను ఇండియాలో .inని స్టార్ట్ చేశాను, యూఎస్లో .com అంటే యూఎస్ మార్కెట్ బేస్ చేసుకొని .comని స్టార్ట్ చేశాను. అండ్ ఇండియన్ అమెజాన్ బేస్ని అఫిలియేట్ మార్కెట్ బేస్ చేసుకొని .inని స్టార్ట్ చేశాను. సో ప్రస్తుతానికి 2 గ్రోత్ అవుతున్నాయి. కాకపోతే ఈ 2 వెబ్సైట్లు ఒకేలా పెట్టడానికి రీజన్ ఏంటంటే యూఎస్లో మార్కెట్తో పాటు యూఎస్ మార్కెట్లో కూడా, అంటే యూఎస్ వెబ్సైట్ చూసిన తర్వాత ఇండియాలో కూడా ఇలాంటిది ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది అనుకుంటారు. సో ఆ ఉద్దేశంతో నేను ఈ kiastore.in అండ్ .com అనే వెబ్సైట్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఈ kiastore.in స్టార్ట్ చేసి నేను జస్ట్ 1 మంత్ అవుతుంది. బట్ ఇంకా దీని మీద నేను ఫుల్ఫిల్గా వర్క్ చేయలేదు. బట్ ప్రస్తుతానికి ఉన్న ప్రాజెక్ట్ బేస్ చేసుకొని వచ్చే వ్యూస్ని బట్టి నాకు కొన్ని ఎర్నింగ్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో ఈ 2 బ్యానర్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అండ్
మోస్ట్ బెస్ట్ సేల్స్ అనమాట. ఇవి ఏదైతే ఇప్పుడు నా స్టోర్లో kiastore.in కనిపిస్తున్నాయో ఇవన్నీ ది మోస్ట్ ప్రోడక్ట్లు అనమాట అమెజాన్ సైట్ నుంచి. సో నేను ఎలా చేస్తున్నాను ఇవన్నీ, ఎలా డైరెక్ట్గా నేను ఈ సైట్లో డైరెక్ట్ ఇన్బిల్డ్ ఎలా చేస్తున్నాను అనేది మీకు డౌట్ రావచ్చు. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఈ లింక్స్ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను నా అమెజాన్ అఫిలియేట్ అఫిలియేట్ లింక్లో ఉన్నాను. నేను ఆ లింక్లో నుంచి ప్రోడక్ట్ ఎలా ఇచ్చేయాలి, ఏం చేయాలి అనేది చాలామంది ఒక లింక్ తీసుకుని ఆ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా అందరు చేసేది ఏంటంటే స్పోర్ట్స్ అండ్ అవుట్డోర్స్లో నుంచి ఏదైనా ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ఐటమ్ ఏదైనా అనుకోండి, నేను సర్చ్ చేస్తాను. ఇక్కడ సర్చ్ చేసిన తర్వాత సో ఇవేదైతే ఐటమ్స్ ఉన్నాయో ఇంకో చూడండి, ప్రస్తుతానికి 1599. సో ఇదే ప్రోడక్ట్ నా అమెజాన్ స్టోర్లో డైరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇక్కడ చూస్తున్నారా మీరు, ఏ ప్రోడక్ట్లు వస్తున్నాయి. సో 1590. యాక్చువల్గా ఇక్కడ ఒక్కొక్కసారి డిస్కౌంట్ అంటే నేను ఏం చేస్తున్నానంటే ఈ వెబ్సైట్లో ఏదైతే నా ప్రోడక్ట్ పెడుతున్నానో సో ఇమీడియట్గా అమెజాన్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో అది ఆటోమేటిక్గా నా వెబ్సైట్లో కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అది ఎలా సెట్ అవుతుంది ఏంటనేది మీకు చూపిస్తాను. సో ఈ .com సైట్ కొంచెం స్లో ఉందండి, ఏమనుకోవద్దు. బట్ ఇది కూడా సేమ్, ఇందులో కూడా నేను ఇది యూఎస్ బేస్ చేసుకున్న మార్కెట్ కాబట్టి ఇక్కడ జ్యువెలరీలు ప్లస్ ఇక్కడ చూడండి డాలర్స్ ఉన్నాయి, ఇక్కడ డాలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి రూపీస్ ఉన్నాయి. ఓకే, సో ఇవి నేను ఎలా చేస్తున్నాను ఏంటిది అనేది చూపిస్తాను మీకు. సో జనరల్గా అయితే మనం ఏం చేస్తామంటే ఇలాంటి ప్రోడక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దీంతో ఈ లింక్ ఓపెన్ గెట్ లింక్ మీద క్లిక్ చేసి ఏదైతే ఈ హైలైట్ అవుతున్న లింక్స్ ఏదైతే ఉన్నాయో అది తీసుకొని మన సైట్లో కాపీ పేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా టెక్స్ట్ రూపంలో కానీ లేదంటే ఇమేజ్ రూపంలో కానీ సో ఇలా మనం చేస్తాం. బట్ అలా కాకుండా ఇలా చేస్తే మనకు చాలా టైం పడుతుందండి. ఇలా చేయడం వల్ల అమెజాన్ స్టోర్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఆ ప్రోడక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే జిమ్ ఐటమ్ నేను ఇక్కడ సెర్చ్ చేశాను. సో చూసారా 1599 అదే ప్రోడక్ట్ స్టార్టింగ్లో వచ్చింది. అంటే ఇది బెస్ట్ సేల్లో ఉంది అనమాట. ఇదే బెస్ట్ సేల్, ఇలాంటి బెస్ట్ సేల్. ఇది చూడండి ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్లు ఉన్నాయో అదే ప్రోడక్ట్స్ నా సైట్లో కూడా ఉన్నాయి. చూడండి మీరు, ఒక నిమిషం అండి, ఇది చూసారా సేమ్ ప్రోడక్ట్ ఏదైతే బెస్ట్ సేల్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఫస్ట్ పేజ్లో అమెజాన్ సైట్లో అయ్యే ప్రోడక్ట్లు నా సైట్లో కూడా ఉన్నాయి. సో చూసారా సేమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్ నేను ఇలా ఇన్బిల్డ్ చేస్తున్నాను. ఓకే, సో మీరు నా ఎర్నింగ్స్ చూశారు, రిపోర్ట్స్లో నా ఎర్నింగ్ చూశారు. జస్ట్ 1 month స్పాన్ ఆఫ్ టైంలో నేను ఎలాంటి అడ్వర్టైజ్ చేయకుండా, ఎలాంటి ఇది చేయకుండా ప్రస్తుతానికైతే నేను నా రిపోర్ట్స్ యాక్చువల్గా ఇది ఈ రోజు అండి, అందుకే మీకు 00 కనబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 7 days పీరియడ్ ఇది తీసుకుంటే చూసాను, 7 days పీరియడ్లో నేను 2 ప్రోడక్ట్లు సేల్ చేయడం జరిగింది. అది జస్ట్ స్పాన్ ఆఫ్ వెబ్సైట్ చేసి పెట్టుకున్నందుకు. సో ఇప్పుడు నేను నా సైట్లో ఎలా నేను ఇన్బిల్డ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది నా డాష్బోర్డ్ అండి, kiastore.in. చూసారు kiastore.in నా అడ్మిన్ ప్యానల్. నేను WordPress యూజ్ చేస్తాను. సో వెబ్సైట్ డెవలపర్తో పాటు సైట్ లోడ్ చేస్తుంటానండి నేను బయట వాళ్ళకి. సో ప్రస్తుతానికి నాది ఇది ప్రీమియం థీమ్ అండి. నేను ప్రీమియం థీమ్ కొన్నాను. ఆ ప్రీమియం థీమ్ తోటి నేను ఈ సైట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి దీంతో పాటు నేను ఇండియన్ మార్కెట్కి ఇంకో సైట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎర్నింగ్స్ బాగా వస్తున్నాయి, అంటే వస్తాయని హోప్ తోటి నేను ఇంకో సైట్ కూడా సేమ్ అఫిలియేట్ మార్కెటింగ్ లాంటిదే చేస్తున్నాను. సో ఇందులో నాకు ఒక ప్రోడక్ట్ కూడా నా సొంతం లేదండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాయి. అమెజాన్ వాళ్ళు నాకు కమిషన్ ఇస్తారు. సో ఇప్పుడు నేను కొత్తది స్టార్ట్ చేయాలనుకున్నాను, budget.com. ఇంకా దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయలేదు. బట్ ఇంకా ఒక 15-20 days, అంటే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు ఈ డెమో చూపిస్తాను. సో నేను మ్యాక్సిమం అయితే ప్రీమియం థీమ్స్ వాడతాను. సో ప్రీమియం థీమ్ ఎలా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అదంతా మీరు యూట్యూబ్లో మామూలుగా నా వీడియోసే కాకుండా వేరే వీడియోస్తో కూడా మీరు చూసుకోవచ్చు.
సో ప్రస్తుతానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్ ఐటమ్స్ సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక గ్రేట్ ఒక ప్లగ్ఇన్ ఉందండి. అమెజాన్కి సంబంధించిన అమెజాన్ సైట్లో నుంచి, ఏ కంట్రీ సైట్ అమెజాన్ సైట్ అయినా సరే, ఆ సైట్లో నుంచి మనం ప్రోడక్ట్ని డైరెక్ట్గా ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా ఇమీడియట్గా మనం ఆ ప్లగ్ఇన్ నుంచి మన ప్రోడక్ట్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓజోన్ అమెజాన్ అంటే ఈ కామర్స్కి సంబంధించిన ఓజోన్ ప్లగ్ఇన్ అండి. ఈ ప్లగ్ఇన్ మనకు మీకు ఒకసారి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓజోన్ ప్లగ్ఇన్. సో జనరల్గా మీకు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఫ్రీగా కూడా ఉంటుంది, బట్ ఆ ఫ్రీ అనే ప్రోడక్ట్ మీకు వర్కౌట్ అవ్వదండి. సో మీకు ఖచ్చితంగా మంచి అవుట్పుట్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా $34 పెట్టి మీరు కొనుక్కోవాల్సిందే ఈ ఓజోన్ అనే ప్లగ్ఇన్ని. ఇది కొనుక్కుంటే మీకు ఏంటంటే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో మీరు చూసినప్పుడు నేను కింద మీకు ఇవన్నీ పెడతానండి, నా డిస్క్రిప్షన్లో ఇవన్నీ చూడొచ్చు. మీరు డిస్క్రిప్షన్లో ఇవన్నీ మీకు చూపిస్తాను, అంటే ఐ మీన్ లింక్స్ ఇస్తాను. సో మీరు డైరెక్ట్ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. సో ఈ ప్లగ్ఇన్ ప్రస్తుతానికి నేను వాడుతున్నాను. సో ఈ ప్లగ్ఇన్ నుంచి మీకు దీని సెట్టింగ్స్, దీని ప్రోడక్ట్ సెర్చ్ చేయడం ఎలా, లేదంటే ప్రోడక్ట్ని డైరెక్ట్ సైట్లో ఇన్బిల్డ్ చేయడం ఎలా అనేది మీకు చూపిస్తాను ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికైతే నా వెబ్సైట్లో 707 ప్రోడక్ట్లు నేను ఆల్రెడీ ఇన్బిల్డ్ చేసి ఉన్నానండి. సో ఇంతవరకు నా ప్రోడక్ట్స్ వ్యూస్ వచ్చేసి 50,226 మంది ఇంతవరకు నా ప్రోడక్ట్, అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ని చూసిన టాప్ 10 ప్రోడక్ట్స్ కూడా కింద ఉన్నాయి. మీకు చూసుకుంటే చూడండి, చిన్నపిల్లల షర్ట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, షూస్ కానీ. ఇక్కడ 1758 చూసారు, ఇక్కడ 1400 అప్రాక్సిమేట్లీ, ఇక్కడ 1700 అప్రాక్సిమేట్లీ, 1700, 1400, 1300, 800, 900. సో ఇలా మీరు టాప్ 10తో పాటు టాప్ 100 కూడా చూడొచ్చు. మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. సో చూడండి, టాప్ 100 ఇవి చూడండి. సో ప్రతి ప్రోడక్ట్ ఎంత యూజ్ అయ్యాయి ఏంటి అనేది మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు, రైట్? చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోడక్ట్ని ఎలా ఇన్బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నా కేటగిరీస్కి వెళ్ళి ఏదైతే నా పేజ్ ఎంటీగా ఉందో ఆ పేజ్ని మీకు డైరెక్ట్గా చూపించాలనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి ఒక్కొక్క కేటగిరీలో 9, 10, అప్రాక్సిమేట్లీ 20, 24, 30. సో ఇలా చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మెన్స్ బెల్ట్ అండి. మెన్స్ బెల్ట్ అనేది ఇంతవరకు 0. అంటే మీకు ఈ లింక్ చూస్తే డైరెక్ట్గా వెళ్ళి చూడండి, మెన్స్ బెల్ట్లో ఒక ప్రోడక్ట్ కూడా లేదు ప్రస్తుతానికి. సో బట్ ఇప్పుడు నేను ఇక్కడ మా మెన్స్ బెల్ట్స్ అన్నింటినీ ఇక్కడ నేను ఇన్బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెన్స్ బెల్ట్ అని కొడతాను ఇక్కడ, మెన్స్ BELTS బెల్ట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఇవి టాప్ లిస్ట్లో ఉన్న బెల్ట్స్ అండి. సో ఇవే టాప్ లిస్ట్ బెల్ట్స్ని నేను ఈ లింక్లోకి తీసుకొస్తాను. అది ఎలా అనేది మీకు సింపుల్ ఫండాలో చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే నా సీక్రెట్ వచ్చేసి ఓజోన్ ప్లగ్ఇన్. ఈ ఓజోన్ ప్లగ్ఇన్ తీసుకుని వస్తాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, అడ్వాన్స్ సెర్చ్ అని ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెద్దగా చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఇది అడ్వాన్స్ సెర్చ్ అండి. అడ్వాన్స్ సెర్చ్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ కీవర్డ్స్ పెడతానండి. మెన్స్ బెల్ట్, మెన్ బెల్ట్స్. సో ఇక్కడ కూడా నేను ఇవి ఇంపోర్టెడ్ అని, అంటే ఏ పేజ్లోనే ఇంపోర్ట్ చేయాలి. ప్రస్తుతం ఈ పేజ్ నాకు ఖాళీ ఉంది కాబట్టి నేను ఈ పేజ్లో ఇచ్చేయాలనుకుంటున్నాను అండి. సో ఆల్రెడీ నా కేటగిరీస్ అన్నీ నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి
మెన్స్ బెల్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడండి, ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఇప్పుడు నేను మెన్స్ బెల్ట్ సెర్చ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఈ అమెజాన్ సైట్లో ఏదైతే టాప్ లిస్ట్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవే ప్రోడక్ట్స్ నాకు ప్రస్తుతానికి ఇక్కడికి వస్తాయి. చూడండి, హౌ అమేజింగ్. సో చూడండి, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. ఫస్ట్ ప్రోడక్ట్ ఇది చూసారా? ఇక్కడ చూడండి, సేమ్ ఇవే ప్రోడక్ట్స్ వస్తున్నాయి. చూడండి, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇప్పుడు 1900 అంటే హై అమౌంట్ నుంచి లో అమౌంట్కి. కాకపోతే ఇవి కూడా బెస్ట్ ప్రోడక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి చూడండి అమెజాన్ సైట్లో. ఇప్పుడు నేను డైరెక్ట్ అమెజాన్ సైట్కి ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఈ బెల్ట్ ఉంది. ఈ బెల్ట్ ఇక్కడ కనిపిస్తుంది, నా సైట్లో కనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ వ్యూ డీటెయిల్స్, దాని డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇప్పుడు నేను అమెజాన్ సైట్కి వచ్చి చూడాల్సి వస్తుంది. చూడండి, రేటింగ్ 17 మంది కస్టమర్స్ దీనికి రేటింగ్స్ ఇచ్చారు. ద బెస్ట్ ప్రోడక్ట్ ఇది. సో ఇప్పుడు 1000 రూపాయల ప్రోడక్ట్ని 179 రూపీస్కి వాడు మనకు డెలివరీ చేస్తాడు. సో చూడండి, సో ఎంత ఈజీగా ఉందో. సో ఇవన్నీ మెన్స్ బెల్ట్ అండి. అండ్ ఇక్కడ కూడా చూడండి, 5 పేజీల బెల్ట్స్ లిస్ట్ మనకి ఇచ్చాడు మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పేజ్ లిస్ట్ చూసుకుంటే ఇవ్వండి. సో ఇలా మనం చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పేజ్ బెల్ట్స్ అన్నిటినీ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ అని డైరెక్ట్ క్లిక్ చేశాను. సో ఇంపోర్ట్ అవుతుందండి. ఒక 2 minutes మినిమం పడుతుంది ఇంపోర్ట్ అవ్వడానికి. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే లింక్ ఉందో ఈ లింక్లో మెన్స్ బెల్ట్లో ఒక్క ప్రోడక్ట్ కూడా లేదు. సో ఇవి స్పెషల్ కేటగిరీస్, ఇవి ఇక్కడ ప్రోడక్ట్ కాదండి. ఇప్పుడు మామూలుగా మనం రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూపిస్తాం కదా, ఆ విధంగా ఇవన్నీ. సో ఇక్కడ ప్రస్తుతానికి ఒక బెల్ట్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసిన నెక్స్ట్ మినిట్ అక్కడ మనకు ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. సో ప్రస్తుతానికి ఈ టిక్ మార్క్ ఉన్నాయి, ఇంపోర్ట్ అయిపోయాయి. ఇంకొక 3 ప్రోడక్ట్లు ఉన్నాయి. సో అవి కూడా ఇంపోర్ట్ అయిపోతే మన సైట్లో క్లియర్గా కనిపిస్తుంది. సో అది మీకు చూపించదలుచుకున్నాను. సో అది చూపిస్తాను. సో ఇప్పుడు అమెజాన్ ప్రోడక్ట్ని మనం సేల్ చేయాలనుకోవడం ఎంత ఈజీనో ఈ ప్లగిన్ ద్వారా మనకు ఈజీ అయిపోతుంది. సో చూడండి, అన్నీ ఇంపోర్ట్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, మిరాకిల్ చూడండి మీరు. ఈ పేజ్ అంతా ఖాళీగా ఉంది. జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. ప్రోడక్ట్లు వచ్చేసాయి. చూసారా? సో డిఫాల్ట్ పెట్టేసరికి నా ప్రోడక్ట్లు అన్నీ వచ్చేసాయండి. చూసారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నా ప్రోడక్ట్ కొనాలనుకోండి, ఇది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ని నేను ఈ సైట్లో చూస్తున్నాను, అంటే kiastore.in లో చూస్తున్నాను. బట్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్తో పాటు మీకు అమెజాన్ సైట్స్లో ఏదైతే రివ్యూస్, ఏదైతే మీకు కింద ప్రైజ్, డిస్క్రిప్షను, ఇమేజెస్ ఇవి ఏదైతే కనిపిస్తున్నాయో అదే ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రైస్ ఇంక్లూడింగ్ కేటగిరీ ఏంటిది, మెన్స్ బెల్ట్స్, కేటగిరీస్, షిప్పింగ్ డీటెయిల్స్, తర్వాత ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్, ప్రోడక్ట్స్ పిక్చర్స్. సారీ అండి, ఒక నిమిషం బ్యాక్ అయిపోయింది. చూడండి, kiastore.in ఉన్నాం మనం. kiastore.in ఉన్న అమెజాన్లో కాదు ప్రస్తుతానికి. సో ప్రోడక్ట్ డీటెయిల్స్, ప్రోడక్ట్ పేజ్ అన్నీ వచ్చేసాయండి ఇక్కడ. దీంతో పాటు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కూడా ఉంది. చూడండి కింద ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. తర్వాత అమెజాన్ సైట్లో ఏదైతే కస్టమర్ రివ్యూస్ ఉన్నాయో అవి కూడా మన సైట్లో కనిపిస్తాయండి. అంటే ఇప్పుడు మన సైట్లో రివ్యూస్తో పాటు అమెజాన్ సైట్లో ఉన్న రివ్యూస్ని కూడా మనం ఇక్కడే చూడవచ్చు ఈ ప్లగిన్ ద్వారా. చూసారా? చూడండి, పవన్
మన ఇండియన్ నేమ్స్ ఉన్నాయి చూడండి, పవన్, రాజేష్. సో ఇలా చాలామంది ఉన్నారు. ఓకే, సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అనుకుంటే ఆ డీటెయిల్స్, అంటే ఇప్పుడు మన ఆ మెన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏంటి, కలర్ ఏంటి, బ్రాండ్ ఏంటి, అవన్నీ మనకు కనిపిస్తుంది. బిడ్డింగ్ ఏంటి, లార్జా, స్మాలా, యాక్సెసరీ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది మొత్తం డైమెన్షన్తో పాటు. సో వీటితో పాటు రివ్యూస్. ఈ రివ్యూస్ ఏంటంటే ఈ సైట్లో ఇప్పుడు ఏదైతే కియా స్టోర్ నుంచి కొన్న తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి నచ్చితే ఇక్కడ రివ్యూస్ ఇస్తారండి వాళ్ళు. ఓకే, సో ఇది. సో ఇది అయిపోయిన తర్వాత ఓకే డన్. నేను ప్రోడక్ట్ చూడాలనుకుంటే అంటే నా థీమ్ ప్రీమియం కాబట్టి ఇలా అన్ని రకాలుగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఏం చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమెజాన్ సైట్స్కి సంబంధించిన అన్నీ తీసేస్తానండి ఇక్కడ. ఓకే, ఇవన్నీ తీసేసాను. ఇది ఇంక్లూడింగ్ ఇది కూడా తీసేసాను. ఓజోన్ పగ్. ఇప్పుడు ఇది కియా స్టోర్ నా సైటే, కియా స్టోర్ నా సైటే. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను కొనాలి. సో నేను ఎక్కడి నుంచి కొనాలి? ఐదర్ kiasstore.in నుంచి కొంటామా, లేదంటే డైరెక్ట్ మనం అమెజాన్ సైట్. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అమెజాన్ సైట్. నేను ఈ సైట్ని అంటే ఇక్కడ నేను నా దగ్గర బై చేస్తే నా దగ్గర ఈ ప్రోడక్ట్ లేదు, ఈ ప్రోడక్ట్ నేను డెలివరీ చేయలేను. సో ఫేక్ అయిపోతాను. అందుకే బై ప్రోడక్ట్. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ ప్లగిన్ ఆటోమేటిక్గా ఏదైతే మన ప్రోడక్ట్ ఉందో అదే ప్రోడక్ట్ని అమెజాన్ స్టోర్కి తీసుకెళ్తుంది. సో ఈ అమెజాన్ స్టోర్ నుంచి తీసుకోవడం వల్ల సో యాక్చువల్గా అయితే 1599 ప్రైస్ ఉంది, 1599. సో అదే ప్రైస్ ఇక్కడ 1599 చూపిస్తుంది. బట్ ఇక్కడ ఈ రోజుకి ప్రస్తుతానికి అమెజాన్ సైట్లో మీకు ఆఫర్ ఉంది 600 రూపీస్, అంటే 38% ఆఫర్ ఉంది, ఫ్రీ డెలివరీ డీటెయిల్స్. సో ఇప్పుడు స్టాక్లో ఉంది. సో ఎవరైతే ఈ సైట్ని ఈ ప్రోడక్ట్ని కొంటారో సో ఆటోమేటిక్గా నాకు నా సైట్ నుంచి రీడైరెక్ట్ అయ్యి కొన్నారు కాబట్టి ఆటోమేటిక్గా నాకు అమౌంట్ జనరేట్ అవుతుంది. సో అలా జనరేట్ అయిందే నా amazon.in నేను చూపించాను చూడండి. ఇక్కడ ప్రస్తుతానికి నా సైట్లో ఎంతమంది విజిట్ అయ్యారు ఈ ఓజోన్ సైట్ వల్ల, ప్లగిన్ ద్వారా. సో 50,252 మంది ఈ ప్రోడక్ట్ని ప్రోడక్ట్ యూజ్ చేశారన్నమాట. చూసారా, ఇందాక 707 ఉండే, ఇప్పుడు 10 ప్రోడక్ట్స్ యాడ్ చేశాను, 717. సో నేను యాడ్ చేసిన ప్రతిదీ ఇక్కడ కౌంట్ ఉంది, చూసారా. సో అమెజాన్ సైట్లో నా అన్నీ చూపిస్తానండి మీకు. ఇందాక చూపించిందే, కొత్తదేం కాదు. బట్ అలా చేయడం వల్ల నాకు 3 ప్రోడక్ట్స్ నేను ఇంతవరకు ఏం చేయలేదు. బట్ ఈ హ్యాపీనెస్ని మీకు ఎందుకు షేర్ చేయాలనుకున్నా అంటే నాకు కూడా డబ్బులు వస్తుంది. అంటే నేను చేసుకున్న ఒక చిన్న పని వల్ల కూడా నాకు అమౌంట్ జనరేట్ అవుతుంది. ఇలానే మీరు కూడా చేయొచ్చు. మీకు ఇలాంటి హెల్ప్ కావాలన్నా ఏం కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను. డెఫినెట్గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో బట్ నేను యూఎస్లో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ ఈమెయిల్ ద్వారా నేను అవుతాను. నా ఈమెయిల్ ఐడి కూడా మీకు నా డిస్క్రిప్షన్లో కింద, యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ కింద మీరు చూడొచ్చు. సో ఇదండి ఈరోజుకి నా స్టోరీ. నేను ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా సంపాదిస్తున్నాను అనేది మీకు షేర్ చేశాను. సో మీకు కూడా ఇలాంటి ఆన్లైన్లో సంపాదించడం మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ నా సైట్కి వచ్చినా పర్లేదు, లేదంటే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అయినా పర్లేదు. నేను డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ అన్నీ పెడతాను. సో మీరు ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో ఇలాంటి డీటెయిల్స్ ఇంకా నేను మీతో చాలా షేర్ చేయాలనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ చూడండి, చదవండి, మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి. మీకు సైట్ ఎలా చేయాలి, ఏంటిది, ఇలాంటి డీటెయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ అన్ని మీకు చూపించానండి. ఇంకా వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో దీని నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించాలి అనే డీటెయిల్స్ కూడా నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అవి నెక్స్ట్ వీడియోలో మనం చూడొచ్చు. సో ఇప్పటివరకు అయితే నేను షేర్ చేసిన ఈజీ మెథడ్, అమెజాన్ సైట్ని ఎలా మన వెబ్సైట్లోకి ఇన్బిల్డ్ చేసుకోవాలి, అంటే డైరెక్ట్ స్టోర్లోకి
ఎన్ని ప్రోడక్ట్ కావాలంటే అన్ని ప్రోడక్ట్, ది బెస్ట్ ప్రోడక్ట్ ఏదైతే అమెజాన్లో ది బెస్ట్ ప్రోడక్ట్గా కనిపిస్తుందో ఆ ప్రోడక్ట్ని మన సైట్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది మనం ఇప్పటివరకు చూసాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇలాంటి వీడియోస్తో పాటు ఇంకా ఇలాంటి విషయాలతో పాటు ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.